ప్రపంచ క్రైస్తవులనికి ఆశ్చర్యపరిచేటటువంటి వార్త. స్పెయిన్లో ఏదైతే యేసు ప్రభువుకి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయో వాటిని 1978 సంవత్సరంలో ఆయన కప్పుకున్నటువంటి వస్త్రానికి సంబంధించినటువంటి దాన్ని అప్పటి నుంచి ఏది యేసు ప్రభువు బ్రతికున్న కాలంలో తను వాడినటువంటి ఏదైతే దుప్పటి ఉందో ఆ దుప్పటిని చెక్ చేశారు, డిఎన్ఏ టెస్ట్ చేశారు 1978లో. అప్పటి నుంచి ఎంతమంది మొత్తం ఓవరాల్గా స్పెయిన్ వాళ్ళు ఇప్పుడు తాజాగా ప్రకటిస్తున్నటువంటి 8 యూనివర్సిటీలు, ఇటలీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ నాయకత్వంలో 8 యూనివర్సిటీలు కలిసి ఈ అంశం మీదన పరిశోధనలు చేసినాయి, డిఎన్ఏ టెస్టులు చేయించినాయి. ఈ టెస్టులు చేయించినటువంటి ఎక్కడ అంటే ఒకటి డిఎన్ఏ ట్రేసెస్ ఆన్ ద షౌడ్ ఆఫ్ టురిన్ మ్యాట్రిమోనియస్ ఆఫ్ 1978 అఫీషియల్ శాంపుల్ కలెక్షన్, జియానీ బర్కాసియా, నియోకోయా, రాంబాలాడి, మగ్లోర్ ఇవన్నిటికి సంబంధించినటువంటి చెక్ చేస్తూ ల్యాబొరేటరీ ఆఫ్ జెనోమిక్స్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ యూనివర్సిటీ ఆఫ్ పెడోవా, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ బయాలజీ అండ్ బయోకెమిస్ట్రీ ఎల్స్పాలెంజన్ యూనివర్సిటీ ఆఫ్ పవీవా ఇటలీ, ఇవి 2 ఇటలీవి సంస్థలు. అట్లాగే నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ కనాపోలిస్ అమెరికాది, అట్లాగే డిపార్ట్మెంట్ సైన్సెస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ పీడియాట్రిక్స్ యూనివర్సిటీ టూరిన్ ఇటలీ, అలాగే అమెరికా, బ్రిటను, కెనడా, ఇట్లాగా మొత్తం కలిపి 8 యూనివర్సిటీలు కలిపి ఒక రీసెర్చ్ చేసి ఆ యూనివర్సిటీల యొక్క డిఎన్ఏ రిపోర్ట్ ఏది ఈ యేసు ప్రభువుకి సంబంధించిన డిఎన్ఏ రిపోర్టు తేల్చినటువంటి నివేదిక ఇప్పుడు బయటకు వచ్చింది. టోటల్గా 35 పేజీల డాక్యుమెంటు. ఇందులో తేలింది ఏంటంటే ఎవరైతే వీళ్ళు సెర్చ్ చేసినటువంటి అంటే ఈ డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత 45% భారతీయ మూలాలు ఉన్నాయట డిఎన్ఏలో. ఇది ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నటువంటి వార్త. భారతీయ మూలాలు కలిగి ఉండటం అన్నటువంటి పాయింట్ మీదన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు ప్రపంచమంతా ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చించుకుంటున్నారు. అసలు ఏం జరిగింది అంటే దాదాపుగా 2.1 బిలియన్ క్రైస్తవులు ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చించుకోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. అక్కడ ఉన్నటువంటి అవశేషాలకు సంబంధించినటువంటి ఇప్పుడు చెక్ చేసినటువంటి అంశాలను ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నారు. 40% హ్యూమన్ డిఎన్ఏ ట్రేస్ అయ్యింది ఇండియన్ లైన్స్లో అన్నటువంటిది. ఇది రీసెర్చర్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ పెడోవా చెప్తున్నటువంటిది. ఓవరాల్గా ఎట్లకి సంబంధించింది బయట పెట్టడంతో ఇది చర్చకి నడుస్తున్నది ఇప్పుడు.